అన్నయ్యకి కోపం వస్తే ఏంటి, వస్తుంది, బరాబర్ వస్తుంది. ఎందుకు రాదు? అదేమైనా కొని తెచ్చుకోవాలా ఏంటి? ఇట్టే వచ్చేస్తుంది. కోపంలో ఏది పడితే అది అనేస్తాడు. అది కరెక్టా రాంగా అనేది అన్నగారికి అనవసరం. అన్నీ అనేసి కాసేపు అయ్యాక అయ్యో ఏంటి ఇలా అనేసా అని రియలైజ్ అయ్యి సారీరా చెల్లి అని అంటాడు. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఎవడైనా కొట్టేసి సారీ అంటే కొన్ని రోజులైనాకైనా మర్చిపోతారు. కానీ అదే మాటలు వదిలేస్తే అంత ఈజీ కాదు కదా మర్చిపోవడం. అన్నయ్య జస్ట్ చిన్నగా చిరాకుపడినా తీసుకోవడం చాలా కష్టం. సో మై డియర్ అన్నయ్య, ఇకపై నుంచైనా కోపం వస్తే ఏది పడితే అది అనేయడం మానే, కంట్రోల్ చేసుకో. అసలు సిచ్యువేషన్ ఏంటో, చెల్లి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో, నీకెందుకు అసలు కోపం వచ్చిందో ఆలోచించు. అబ్బే ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు కాదు, పాజిటివిటీ నా వల్ల కాదు అని అంటావా? ఓకే, లెట్ ఇట్ బి. డోంట్ థింక్. కాసేపు నీకు నువ్వు టైం తీసుకొని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయి. అప్పటికీ కోపం తగ్గకపోతే అప్పుడు కోప్పడు.